ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ సదాశివ అనే వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న ఒక భయంకరమైన సంఘటన. ముందుగా కథలోకి వస్తే సదాశివ ఈయన ఒక పల్లెటూరులో నివసిస్తూ ఉండేవాడు అనమాట. ఆయన బ్రతకడానికి తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలోనే కూరగాయలను పండించుకుంటూ వాటిని పక్కనే ఉన్న సిటీలో సంతలోకి తీసుకొని వెళ్ళి వాటిని అమ్మి ఆ డబ్బుతో తను బ్రతుకుతూ ఉండేవాడు. సదాశివ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే బస్సు పొద్దున్నే 7 గంటలకు ఒకటి వస్తుంది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ రాత్రి 7 గంటలకు వస్తుంది. ఎందుకంటే పల్లెటూరు కాబట్టి అటువైపు ఎక్కువ బస్సులు వెళ్ళవు, పొద్దున రాత్రి మాత్రమే వెళ్తాయి. సదాశివ వాళ్ళ ఊరికి బస్సు దిగేసి మళ్ళీ ఒక 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాల. ఎందుకంటే అటువైపు ఎటువంటి బస్సులు కానీ బండ్లు కానీ వెళ్ళవు. ఒక రోడ్డు మార్గం, కాలనడక బాట అంటారు దాన్ని, కాలనడక దారి ఉంటుంది. ఆ దారింటి నడుచుకుంటూ పోవాల. ఆ దారిలో ఏవీ రావు. సైకిల్లో పాడు అంటే దాన్ని దొక్కుంటూ వెళ్ళచ్చు. మిగతాదంతా ఈ పొలాల గట్టులపై నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అదీగాక అందరూ చెప్తూ ఉండారనమాట, ఆ ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పేవాళ్ళు రాత్రి 9 దాటిన తర్వాత ఆ దారింటి ఏదో ఒక తెలియని ఒక భయంకరమైన రూపంలో ఒక దయ్యం లాంటి తిరుగుతూ ఉంటుందంట. ఎవరైనా అటువైపు వెళ్తే వారిని చంపేసేది కానీ భయపెట్టేది కానీ ఇలాంటివి చేస్తూ ఉంటుందంట. కానీ సదాశివ ఎప్పుడు ఇదే రోడ్డింటి నేను వస్తూ ఉంటా కదా, నాకు కనపడలేదే, అయినా నేను ఎప్పుడు 9 తర్వాత రాలేదులే, తొందరగా మనం ఇంటికి వెళ్ళిపోవాలని ఎప్పుడు ఇలాగే అనుకుంటూ పొద్దున్నే తొందరగా వచ్చాడు. మళ్ళీ రాత్రి 8 ఇంటికి వెళ్ళిపోయేవాడు. రోజులాగే కూరగాయలన్నీ తీసుకొని బస్సులో వేసుకొని సంతకు వెళ్ళి సంతలో అమ్ముకున్నాడు. ఇంకా బస్టాండ్కి వెళ్ళాలని చెప్పి కొంచెం తొందరగానే బస్టాండ్కి వచ్చేసాడు. సదాశివ అయితే బస్టాండ్కి వచ్చాడు కానీ బస్సు మాత్రం ఇంకా రాలా. ఏమైందో తెలీదు. ఆ రోజే బస్సు లేట్ అయ్యింది. 7 గంటలకు రావాల్సిన బస్సు 7:30కు వచ్చింది. ఎలాగో 7:30కు బస్సు వచ్చింది, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలా, 9 లోపల ఇంట్లోకి అయితే వెళ్ళిపోవాలి అని సదాశివ మనసులో అనుకుంటూ, అసలే ఈ రోడ్లో ఏదో తిరుగుతుంటుంది 9 పైన అని ఊర్లో ఉండే పెద్దవాళ్ళు అన్నారు. అది నిజమో అబద్ధమో మనకు తెలీదు, మనమైతే తొందరగా వెళ్ళిపోవాలా అంటూ ఆలోచించుకుంటూ తను కూర్చున్న బస్సులో కిటికీ వైపు నుంచి అలా చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. అంతే, అప్పుడే ఒక్కసారిగా బస్సు టైర్ పంచర్ అయింది. అందరూ దిగి చూశారు ఏమైందా అని. దిగి చూస్తే బస్సు ముందర టైర్ పంచర్ అయింది. చేసేది ఏం లేక సదాశివ మనసులోని, అసలే టైం అయిపోయింది, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పంచర్ అవుట్ అయిందా, ఇది ఇంకెంతసేపు అవుతుంది అని బస్సు దిగి వెళ్ళి అక్కడ డ్రైవరు కండక్టర్ వాళ్ళు బస్సు టైర్ మారుస్తుంటే ఆ డ్రైవర్ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న తొందరగా అయిపోతుందా, ఇంకా ఎంతసేపు పడుతుందన్నా అని సదాశివ అన్నాడు. అప్పుడు ఆ డ్రైవర్ అన్న, ఇక్కడ ఎవరు ఖాళీగా కూర్చొని లేరు, ఎందుకు అలా అంటున్నావు నువ్వు, కాసేపు ఉండి అయిపోతుంది అని కొంచెం గట్టిగా అరిచాడనమాట. అప్పుడు సదాశివ కొంచెం ఇదిలా అయ్యి, అయ్యో అన్న అది కాదు, మాణిక్యపురంలో రాత్రి 9 గంటల దాటితే ఏదో తిరుగుతుంటుంది అంటారు, అది నిజమేనా అన్న, మీరు ఎప్పుడైనా చూసారా దాన్ని? అప్పుడు ఆ డ్రైవర్ అన్న నెమ్మదిగా టైర్ బిగిస్తూ, అది ఎప్పుడో మా చిన్నప్పుడు మా ఊర్లో ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తూ ఉండేవారు, ఏదో ఆ దారిలో ఒక దయ్యం ఉందని, అది రాత్రిపూట 9 తర్వాత వెళ్తే వాళ్ళని చంపడానికి కానీ భయపడించడానికి కానీ ప్రయత్నిస్తూ ఉంటుందని. నేను అదేం నమ్మేవాడిని కాదు. అయినా నీది మాణిక్యపురమే కదా, నువ్వెప్పుడు ఈ బస్సులోనే వెళ్తుంటావు, నువ్వు ఎప్పుడైనా చూసావా దాన్ని? లేదు కదా, అవంతా నమ్మద్దు నువ్వు అంటూ టైర్ బిగించేశాడు. ఆయన బస్సు ఎక్కాడు. మేము అందరం బస్సు ఎక్కేసాం. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తున్నా. సదాశివ దిగాల్సిన చోటైతే వచ్చేసింది. ఆయన బస్సు దిగుతుంటే సదాశివ, చూడు బాబు, ఈ మధ్యకాలంలో ఎవరో ఒక తాగుబోతూ తను తాగుతూ వెళ్తుంటే రాత్రి 10 గంటల కాడ తనని ఏదో తరుముకుంటూ ఒక భయంకరమైన రూపంలో వచ్చిందంట తన దగ్గరికి, కొంచెం జాగ్రత్త నువ్వు కూడా. కానీ ఈ మాట ఎవరూ నమ్మలేదు, ఆయన తాగుబోతు కాబట్టి. ఎందుకైనా మంచిది, తొందరగా ఇంటికి వెళ్ళిపో, ఎక్కడా దారిలో నిలవకుండా అని ఆయన చెప్పి ఆ బస్సు వెళ్ళిపోయిందనమాట. సదాశివ బస్సు దిగి మనసులో అనుకుంటున్నాడు. పక్క భయపడి చేస్తుంటే ఈయన మాత్రం స్లో మోషన్లో ఇంత స్టోరీ చెప్పాడు, మళ్ళీ ఏదో ఉంది ఇక్కడ తిరుగుతుంది అని ఇలాంటివన్నీ చెప్పి భయపడిస్తాడు. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఆ పొలం గట్లపై నుంచి నడుచుకుంటూ పోతాడు. సదాశివ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక ట్రైన్ రోడ్డు వస్తుంది. ఆ రైల్వే రోడ్డు దాటడానికి మధ్యలోకి వెళ్ళాడు. అంతే, అప్పుడే ఒక్కసారిగా గట్టిగా ఎవరు ఏడుస్తూ వినపడింది అమ్మాయి గొంతుతో. సదాశివ ఒక్కసారిగా భయపడి తన చుట్టూ చూశాడనమాట. తన చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. సరే అని చెప్పి మళ్ళీ ఒక 2 అడుగులు ముందుకేస్తే
మళ్ళా గట్టిగా ఏడుస్తున్నారు ఒక అమ్మాయి. ఎంత గట్టిగా ఏడుస్తుందంటే సదాశివ భయపడి ఇటు అటు చూశారు, కానీ అక్కడ ఊరు కనపల్లా. కానీ రైలు రోడ్లో ఇటువైపు అటువైపు చూస్తే ఒక పక్క ఒక నల్లని రూపంతో ఒకరు నిలబడుకొని ఏడుస్తున్నారనమాట. సదాశివ గుండె ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టయింది. అలా ఆ రూపం దగ్గరికి వెళ్తూ, ఎవరు నువ్వు, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని తనను గట్టిగా అడిగాడనమాట. అలా అడిగితే ఆ పక్క నుంచి ఒక అమ్మాయి, మాది పక్కన ఊరే అన్న, నన్ను ఒక అబ్బాయి ప్రేమించా అని చెప్పి మోసం చేశాడు, అందుకే నేను చచ్చిపోవాలని చెప్పి ఈ రైలు రోడ్లో నిలబడుకున్నా అని అమ్మాయి ఏడుస్తూ చెప్తుందంట. అప్పుడు ఆ సదాశివ, చావు ఒక్కటే పరిష్కారం కాదమ్మా, నేను మీ ఇద్దరిని ఎలాగైనా కలుపుతా, రా నాకు అతన్ని చూపిద్దువు అని సదాశివ అమ్మాయికి చెప్పాడంట. అప్పుడే ఆ రైలు రోడ్లో ఆ అమ్మాయి నిలబడుకొని గట్టిగా ఏడుస్తుందనమాట. లేదు నేను చనిపోవల్లా అని చెప్పి. అప్పుడే ఒక్కసారిగా దూరం నుంచి రైలు వస్తుంది ఆర్న్ వేసుకుంటా. అది చూసి సదాశివ భయంతో తొందరగా పక్కకు వచ్చి, అమ్మ రైలు వస్తుంది నరుస్తా అంటే ఆ అమ్మాయి ఏడ్చుకుంటా ఆ రైలుకి ఎదురుగా పరిగెడుతుందంట. అప్పుడే సదాశివ కూడా తన చేతిలో ఉన్న తట్టి ఆ సంచిని అక్కడే పారేసి ఆ అమ్మాయిని పట్టుకోవడానికి పరిగెత్తాడు. ఆ అమ్మాయి ఎంత స్పీడ్గా పరిగెడుతుందంటే సదాశివ పరిగెత్తలేకున్నాడంట ఆ అమ్మాయి జోలికి. అంత స్పీడ్తో పరిగెత్తుందంట. ఆ ట్రైన్ కూడా అదే స్పీడ్తో వస్తుంది. ఒక్కసారిగా ఆ ట్రైన్ వచ్చి ఆ అమ్మాయిని అలాగే గుద్దేసిందంట. ఆ అమ్మాయిని గుద్దతానే సదాశివ ఒక్కసారిగా భయపడిపోయాడు. ఎందుకంటే కంటి ముందరే ఒక మనిషి చనిపోవడం చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది కదా. సదాశివ కూడా భయపడిపోయాడు అనమాట. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే అసలు అక్కడ శరీరం లేదంట, ఏమీ లేదంట, కనీసం ఒక చుక్క రక్తం బొట్టు కూడా లేదంట. అరే ఇప్పుడే కదా నా కళ్ళ ముందరే ఒక అమ్మాయిని రైలు గుద్దుకొని వెళ్ళిపోయింది, ఇంతలోనే ఏమైపోయింది, కనీసం ఒక రక్తం చుక్క కూడా లేదే అని ఆలోచిస్తుంటే అప్పుడే సదాశివ వెనకాల నుంచి ఎవరో గట్టిగా మూలుగుతూ ఏడుస్తున్నారంట. సదాశివ భయపడుతూ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూస్తే అంతే, సదాశివ గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయింది. ఆ వెనకాల ఆ అమ్మాయి నిలబడుకుంది, కానీ ఆ అమ్మాయికి తల లేదు, ఒట్టి మొండెం మాత్రమే ఉంది. అది చూడగానే సదాశివ పరిగెత్తాడు చూడు, గట్టిగా అరుచుకుంటా కేకలు పెట్టుకుంటా పరిగెత్తాడంట. అలా పరిగెత్తి కొంత దూరం పోయి ఆగిపోయాడు పరిగెత్తలేక. గట్టిగా గస వచ్చేసింది, అలానే ఆగిపోయాడు. కొంచెం వెనక ముందు చూశాడు, కానీ తనకి ఎవరు కనపడలేదు. ఆ తలలేని మొండెం కూడా రాలేదంట. తను అలాగే ఒక 2 అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళి అక్కడ ఒక చోటు నిలబడ్డాడు. అది నీళ్ళు పోయే కాలువలు ఉంటాయి కదా రోడ్డుకి మధ్యలో, తూములేసి దానికి ఈ పక్క ఆ పక్క మోరీలు కట్టింటారంట చిన్నవి. ఆ మోరీల పైన అప్పుడే ఒక ముసలాయన కూర్చొని బీడీ తాగుతాన్నాడంట. 10 గంటలు అలా అవుతా ఉంటుంది. అప్పుడు ఆయన బీడీ తాగుతాన్నాడు. ఏంటి తాత ఇంత రాత్రిపూట ఇక్కడ కూర్చోన్నావు, ఏదైనా వస్తే నీకు భయం లేదా అని ఆ తాతను అడుగుతున్నాడంట. అప్పుడు ఆ తాత, భయ్యమ్మ నాకా, ఎందుకు, అసలు ఏమొస్తుందా నీకు భయపడేకి అని ఆ తాత చెప్తూ బీడీ తాగుతున్నాడంట. అవునులే ఏమొస్తుందా, ఇప్పుడే నన్ను ఒక తలలేని మొండెం తరుముకుంటా వచ్చింది, అది కానీ నిన్ను కానీ తరిమిందనుకో, నువ్వు పైగా ముసలోడివి, దాని చేతి దొరికావే అనుకో, పీసులుగా కొరుక్కొని తినేస్తుంది నిన్ను అని ఆ తాత చెప్తుంటే, అప్పుడు ఆ తాత, అవునా, ఇంతకు నిన్ను తలలేని మొండెం తరిమిందన్నావు కదా, ఆ తల ఇదేనా అని చెప్పి పక్క నుంచి దాని తల ఇలా ఎత్తాడంట. అంతే, అది చూడగానే సదాశివకు చూడు ఒళ్ళంతా జలధరిచ్చేసింది. తనకు భయంతో ఒళ్ళంతా అదిరిపోతా ఉంది. అసలు ఆడ ఉంది తాత దయ్యం అర్థం కాలేదు. అప్పుడు ఆ ఎత్తిన తలలో నుంచి, మా ఇద్దరిని కలుపుతా అన్నావు కదా అన్న, ఎక్కడికి వెళ్ళిపోతా అన్నావు అని చెప్పి గట్టిగా అరుస్తాందంట మాటలు. అంతే, సదాశివ పరిగెద్దామన్నా పరిగెత్తలేకపోతున్నాడు. తనకు నోట్లో అసలు కొంచెం కూడా తేమ లేదు. తన ఒళ్ళు మొత్తం అదురుపు వచ్చేసింది. అలానే పడిపోయాడు అనమాట కళ్ళు తిరిగి. ఆయన అలా కళ్ళు తిరిగి పడిపోతానే కాసేపు తర్వాత ఆయన ఎవరో ఎత్తుకొని వెళ్తానంటే అనిపించిందంట. ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూశాడో లేదో, తనకు అప్పుడే వచ్చిన ప్రాణం మళ్ళా పోయినంత పని అయింది. ఎందుకంటే తనను ఎత్తుకుంది ఆ తలలేని మొండెమే. ఆ తలలేని మొండెం ఆయన్ని ఎత్తుకొని రైలు రోడ్లో మధ్యలో నడుస్తూ పోతుంది. సదాశివ గట్టిగా అరుస్తాడు, నన్ను వదిలే, నన్ను చంపొద్దు, నీకు దండం పెడతా, నన్ను వదిలేని ఎంత గట్టిగా బ్రతిమాలినా కూడా
ఆ దయ్యం వదలలేదంట. అలాగే నవ్వుతూ ఏడుస్తూ సదాశివని ఎత్తుకుంటూ పోతుంది ఆ రోడ్డింటిని. ఆ ట్రైన్ ఒక్కసారిగా వస్తుంది ఆ రోడ్డించి. ఆ దయ్యం నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా పరిగెత్తిందంట సదాశివని ఎత్తుకొని ఆ రోడ్డింటి. అలా ట్రైన్ దగ్గరకు వచ్చింది. సదాశివ బాడీ కూడా ఆ దయ్యం ఎత్తుకొని దగ్గరకు వెళ్ళింది. అంతే, అప్పుడే ఒక్కసారిగా